అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. మనము మళ్ళీ జస్ట్ లవ్ హిమ్ అనే పుస్తకంలోంచి ఆది కిరణ్ని అడిగినటువంటి ప్రశ్న ఒకటి, దానికి అతను ఇచ్చిన జవాబు రెండు చూద్దాం. ప్రశ్న ఏంటంటే, నీ లెటర్లో బాబాకి ఏం రాసావు అని అడుగుతున్నాడు అతను. నువ్వు బాబాకి లెటర్లో ఏం రాసావు? ఆది అంటున్నాడు, ఓ అది ఒక మంచి క్వశ్చను. నాకు ఒక ఛాన్స్ కానీ ఉంటే, ఈ ఛాన్స్ ముందుగా వచ్చుంటే లైఫ్లో మెహర్ బాబాతో కాంటాక్ట్ ఉండి ముందుగా లైఫ్లో వచ్చుంటే, నేను ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్, ఐ వాంట్ గాడ్ రియలైజేషన్, ఐ వాంట్ టు బికమ్ అన్ ఇంపార్టెంట్ మ్యాన్, ఐ వాంట్ టు బికమ్ యువర్ చార్జ్ మెన్, అంటే నీ వారసుడుగా అలా అంతా చెప్పేవాడిని. కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా అవన్నీ కూడా మమ్మల్ని మర్చిపోయేటట్టు చేశారు. కాబట్టి ఆ కోరికలు, అటువంటి కోరికలు ఏమీ మాకు ఉండేవి కావు. నేను లెటర్లో ఏం రాశానంటే, బాబా నేను మళ్ళీ జన్మించాలి ఈ ప్రపంచంలో, నాకు ఛాన్స్ కనుక దొరికితే నీకు సర్వీస్ చేసే విధంగా నేను జన్మించాలి అని అలా రాశానని చెప్తున్నారు. అంతే, నేను రాసింది అంతే. నాకు దాంతో చాలా సంతోషం కలిగింది. బాబా ఆ విషయంలో చాలా సంతోషించారని చెప్తున్నారు. అది గాడ్ రియలైజేషన్ కంటే కూడా ఎక్కువ మంచి కోరిక. ఎవరైతే దీన్ని ఆశిస్తారో వాళ్ళది మంచి కోరిక అని బాబా చెప్తారు. ఎంత ఎక్కువగా గాడ్ రియలైజ్డ్ పర్సన్ కావాలి, గాడ్ రియలైజేషన్ కావాలి అని అనుకుంటే అది అంత సెల్ఫిష్ కోరిక అవుతుంది. దానికి ఉండాల్సిన కండిషన్ ఏంటి అంటున్నారంటే, బాబా గాడ్ రియలైజేషన్ రావడానికి ఉండాల్సిన కండిషన్ ఏంటంటే కోరిక లేకుండా అయిపోవడం. మనకి గాడ్ రియలైజేషన్ కావాలనేటువంటి కోరిక ఉన్నా కూడా అది ఒకవేళ మనం గాడ్ రియలైజ్డ్ అవ్వాలన్నా కూడా దానికి అడ్డవుతుంది అది, ఎందుకంటే అది ఒక కోరిక అయింది. పూర్వపు రోజుల్లో మనకి గాడ్ రియలైజేషన్ కావాలి అవన్నీ అనుకునేవాళ్ళం. బాబాతో సంపర్కం అయిన తర్వాత, బాబా దగ్గరికి మనం వచ్చాక అదేంటో అనేది మనకి బాగా అర్థమవుతుంది. దాని గురించి కోరకూడదు అనేది మనకి బాగా అర్థమైంది. దాంతోపాటే మనకు ఒక అవగాహన కూడా వచ్చింది, ఏమని, దానికే మనం అర్హులమా. అలా కాకుండా మనము కోరుతూనే ఉంటే మనకు అసలు అర్హత ఉందా లేదా అనే విషయం మనకి తోచదు. అది ఎటువంటి ఉదాహరణతో పోల్చారంటే, దాన్ని ఒక గుర్రం ముందు ఆ బండిని పెట్టినట్టుగా పోల్చారు. అంటే దానికి కనెక్షన్ అనేది లేదు, అదేమి పని చేయదు. అట్లా ఒక గుర్రం ఉందనుకోండి, గుర్రం తోలుతుంది బండిని, దానికి కనెక్షన్ ఇచ్చినప్పుడే అది వెళ్ళగలదు. అది ఏమి కట్టకుండా ఏమి చేయకుండా అలా ఉంటే అది అక్కడే ఉంటాయి, బండి అక్కడే ఉంటుంది, గుర్రం అక్కడే ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే, మొట్టమొదట మనకి అర్హత సంపాదించుకొని అప్పుడు కోరితే బాగుంటుంది అని చెప్తున్నారు. ఫస్ట్ బీ డిజర్వింగ్ అంటే మనకు అర్హత, అండ్ దెన్ డిజైర్, తర్వాత కోరుకో. సరే, నేను అర్హున్నా కాదా అని ఎలా, మరి ఏం చేయాలి? ఐ థింక్ ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ అ మాస్టర్, ఐ షుడ్ ఫస్ట్ బికమ్ ద పర్ఫెక్ట్ సర్వెంట్. నేను మాస్టర్ని అవ్వాలనుకుంటే ముందు ఒక పర్ఫెక్ట్ సర్వెంట్ని అవ్వాలి. అందుకనే బాబా ఏమన్నారు, మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అంటే సేవలో ప్రావీణ్యము ఉత్తమమైనటువంటిది అనమాట. అందుకనే మా సమాధుల మీద కూడా అది రాయించారు. ఎవరైనా సరే మాస్టర్ అవ్వదలుచుకుంటే సర్వెంట్ కాకుండా మాస్టర్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. సర్వెంట్ అంటే ఇక్కడ మాస్టర్కి విధేయుడుగా ఉండడము, అన్నీ సర్వార్పణ అయిపోవడం, అయితేనే అతను మాస్టర్గా అవ్వగలడు. తర్వాత కొంతమంది చాలా ఇష్టంగా మాస్టర్ అవ్వాలని అనుకుంటారు, కొంతమంది ఏమో సర్వెంట్స్ అవ్వాలని అనుకుంటారు.
There are persons who are very fond of becoming masters. There are very few who want to become servants. ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే బుక్లో బాబా ఏం రాశారనేది చెప్తున్నారు. బాబా గిఫ్ట్స్ ఆఫ్ లవ్ అని దాని గురించి 3 వాక్యాలు చెప్పారు. అది మనకి ఇదివరకు కూడా తెలుసు, మనకి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకున్నాం. లవ్ ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్. భగవంతుడి నుంచి మనిషికి దొరికే గిఫ్ట్ ఏంటంటే ప్రేమ. ఒబీడియన్స్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ మాస్టర్ టు మ్యాన్. మాస్టరు మనిషికి ఇచ్చేది ఒబీడియన్స్, విధేయత. సరెండర్ ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ మ్యాన్ టు మాస్టర్. మనం ఇవ్వగలిగిన గిఫ్ట్ మాస్టర్కి ఏంటంటే సర్వార్పణ, సరెండర్ అయిపోవడం అనేది మనం ఇచ్చేటువంటి గిఫ్ట్. ఇక్కడితో ఆపుకుందామండి. మళ్ళీ ఇంకో సందర్భంలో మళ్ళీ చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై.